బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. విడాకులు తన వ్యక్తిగత విషయమన్న సమంత, ఇద్దరం అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామన్నారు. తమ విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని సమంత స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తనను లాగొద్దన్నారు సమంత. తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానన్న సమంత, స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలన్నారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానన్నారు. తనను చిన్నచూపు చూడొద్దంటూ కొండా సురేఖను కోరారు సమంత. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కొండా సురేఖను వేడుకున్నారు. తనను రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచాలంటూ సమంత ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు ఇన్స్టాలో సమంత బదులిచ్చారు. తనని రాజకీయాల్లో కలపొద్దంటూ, తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానని, మా విడాకులకు రాజకీయ నేతల ప్రమేయం లేదంటూ కూడా సమంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది అక్కినేని నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం సంచలనం అవుతుంది. దీనిపైన చాలా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి అయితే అందరూ కూడా దీనిపైన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. నాగార్జునతో పాటు ఇప్పుడు అక్కినేని అమలా కూడా దీనిపైన చాలా తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది. అయితే దీనికంటే ముందు ఇప్పుడు సమంత కూడా ఆమె కూడా స్పందించడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక లెటర్ కూడా పోస్ట్ చేయడం ఇప్పుడు మాత్రం మొత్తం పెద్ద కాంట్రవర్సీ కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తమ విడాకులకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, అది ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ప్రకారం ఈ విడాకులు తీసుకోవడం జరిగింది అనుకో చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఎవరు కూడా తలదూర్చలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే సమంత పైన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం తనకు చాలా బాధ కలిగించినట్టుగా ఆమె చెప్తుంది. ఒక మహిళగా నేను నా వంతు పని చేస్తూ సక్సెస్ సాధించాను తప్ప ఎవరిపైన కూడా ఆధారపడలేనందుకు ఇలాంటి వాటిని మీరు ఆచితూచి, అంటే ముఖ్యంగా మహిళలపై చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలంటూ ఆమె మాత్రం తన సోషల్ మీడియా వేదిక కూడా మంత్రి కొండా సురేఖను కోరటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం సమంత తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు అక్కినేని అమలా మాత్రం కొద్దిగా ఘాటుగానే మంత్రి కొండా సురేఖకు లెటర్ రాయటం కూడా జరిగింది. తన భర్త పైన ఈ విధంగా చెడుగా మాట్లాడటం మంచిది కాదని, ఇంత దుస్సాహం ఎందుకు చేశారని కూడా చెప్తుంది. దానికి సంబంధించి ఆమె ఎవరైతే ఏఐసి ఉన్నారో అంటే రాహుల్ గాంధీకి ఆమె ఒక డైరెక్ట్ గానే లేఖ కూడా రాయటం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి పైన చర్యలు తీసుకోవాలని, వారందరిని కూడా మాట కూడా అదుపులో పెట్టుకోవాలంటూ కూడా ఆమె చాలా ఘాటుగానే అమలా కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే నాగార్జున పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీనిపైన మాత్రం అమలా చాలా తీవ్రంగానే స్పందించడం జరిగింది. వెంకట్, అయితే ప్రధానంగా నాగార్జున ఏమో వ్యాఖ్యల్ని ఖండిస్తూ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన చాలా సీరియస్ గా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు అమలా ఏమో తమ కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల నుంచి కానీ కొండా సురేఖ నుంచి కానీ ఎనీ రిప్లై? అంటే ప్రస్తుతం అమలా చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం, అంటే తన భర్త పైన ఇంత దారుణంగా ఎలా కామెంట్ చేస్తారు అంటూ ఆమె చాలా ఘాటుగానే మాట్లాడటం జరిగింది. అమలా అంటే చాలా సౌమ్యంగా ఉంటుంది, ఆమె ఎప్పుడు మాట్లాడదు. కానీ ఇప్పుడు నాగార్జున పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆమె చాలా వరకు కూడా హర్ట్ అయిన పరిస్థితి ఉంది. అందుకే బహిరంగానే ఆమె లెటర్ రాసి, అది కూడా రాహుల్ గాంధీకి డైరెక్ట్ గా ఆమె మెన్షన్ చేస్తూ రాయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా ఇక్కడ చూడాలి. కానీ ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఇటు టాలీవుడ్ లో మాత్రం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా అలజడి సృష్టిస్తున్నాయి. దీనిపైన కేవలం అక్కినేని ఫ్యామిలీ కాదు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు వారందరూ కూడా స్పందిస్తున్నారు. మనం చూడొచ్చు, కోన వెంకట్ గాని, ప్రకాష్ రాజు గాని, ఇంకా చిత్రసీమకు సంబంధించిన చాలా మంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా బహిరంగంగానే తమ యొక్క సోషల్ మీడియా వేదికగానే ఇటు కొండా సురేఖకు ఆమెను ప్రశ్నిస్తూనే
ఇటు ఎవరైతే ఉన్నారో నాగార్జునకు వారికి తమ మద్దతు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ సమంత కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సమంత వ్యాఖ్యలు కూడా చూడొచ్చు, కొండా సురేఖకి కౌంటర్ ఇస్తున్నట్టుగానే ఉన్నది తప్పితే మరొకటి లేదు. కాకపోతే సమంత మాత్రం ఈ విషయంలో తనను ఎట్టి పర్సనల్ కూడా ఇన్వాల్వ్ చేయొద్దని, మీ రాజకీయ విషయాల్లో మీరు చూసుకోండి తప్ప తనను ఎటువంటి పరిస్థితులు కూడా దీంట్లోకి రావద్దంటూ కూడా ఆమె కొండా సురేఖను కూడా కోరటం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. వెంకట్, ఓకే, థ్యాంక్ యూ.